హలో అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఇటువంటి పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని దీనిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని మరియు 1/2 కిలో వరకు టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని అవి బాయిల్ అయిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లో చెత్త అయినా పురుగులైనా బయటకు వచ్చి నీట్గా క్లీన్ అయిపోతాయి. 10 నిమిషాల తరువాత ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక క్యాలీఫ్లవర్ ముక్కను తీసుకొని ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకోండి. ఇలా 2 భాగాలుగా విడిపోతే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నార్మల్ వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత దీనిని ఒక జల్లీ బుట్టలోకి తీసుకొని తడేమీ లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కొద్ది కొద్దిగా తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల నార్మల్గా వండే క్యాలీఫ్లవర్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కర్రీ తినడం ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పుల్కాతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా పచ్చిశనగపప్పును కూడా వేసుకొని అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని 2 మినిట్స్ వేయించాలి. ఇవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఆ తరువాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటాలు ఇలా మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు, క్యాలీఫ్లవర్ బాగా మిక్స్ అయిన తరువాత 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, అడుగంటకుండా ఉంటుంది. వాటర్ వేసిన తరువాత గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. అప్పుడు రుచికి తగినంత కారం మరియు జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలకి కారం మరియు మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది. అప్పుడు 2 నిమ్మకాయలను రసం తీసుకొని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల తినేటప్పుడు పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది.
చివరగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇంతే అండి, చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.